Hi, this is Nagendra from NSCube channel. ఈ రోజు మన టాపిక్ ఫ్రీడమ్ ఎట్ ద మిడ్ నైట్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది సోనీ లీవ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ ఫ్రీడమ్ ఎట్ ద మిడ్ నైట్ వెబ్ సిరీస్ సీజన్ 1 పూర్ణ స్వరాజ్ డే 1930 జనవరి 26 నుంచి దాదాపుగా ఇండిపెండెన్స్ ఇచ్చే వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత పార్టీషన్ జరిగింది. పార్టీషన్ జరిగినప్పుడు నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే నవంబర్ 26, 1949 వరకు జరిగిన కథనే ఈ స్టోరీ కింద చూపించారనమాట. అప్పుడు జరిగిన రాజకీయ తంత్రాలు ఎలా ఉండేవి, ఇండియాలో విలీనం చేసుకోవడం జరిగిన ఒక పోరాటం అనే చెప్పాలి. ఆ పోరాటం ఎలా ఉండేది అనేది క్లారిటీగా చూపించారు. ముఖ్యంగా పార్టీషన్ జరిగినప్పుడు చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోదామని అనుకున్నారు. హిందూస్ అందరూ ఇండియాకు రావడానికి ఇష్టపడ్డారనమాట. క్లుప్తంగా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. ప్రతిదీ ఎలా విభజన జరిగింది, ఆ విభజనలో ఇండియా వాళ్ళు ఏం కోల్పోయారు అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన విధానానికి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ తర్వాత ఇండియాలో కొన్ని 565 రాజ్యాలు ఉన్నాయి. అప్పటికి 565 రాజ్యాల్లో 562 రాజ్యాలు ఇండియాలో చేరడానికి ఇష్టపడ్డాయి, అంటే విలీనం అవడానికి ఇష్టపడ్డాయి. ఒక డాక్యుమెంట్ రూపంలో ఉంది, దాన్నే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అంటారనమాట. దాని మీద 562 రాజ్యాలు కూడా సంతకం చేశాయి. మిగిలిన 3 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, జున్నాగఢ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మొదట్లో ఈ 3 రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా లేకపోతే పాకిస్తాన్లో విలీనం అవుతున్నాయని అనుకున్నాయి, వాటి ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ప్రకారం. కాకపోతే వాటన్నిటిని అధిగమించి ఇండియాలో విలీనం చేసుకోవడానికి అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఎలా కృషి చేశారు, ఆ కృషి ప్రతిఫలం ఎలా అన్నది ఈ కథ అన్నమాట. ఇదే ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ స్టోరీ, థిన్ లైన్ స్టోరీ. దానిని ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారంటే అంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. ప్రతి సన్నివేశం చాలా వరకు నీట్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ కాలంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు మనల్ని మెస్మరైజ్ చేయడంలో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. మెయిన్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్. రైటింగ్ కూడా అంతే బాగుంది. ఆ విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి సీను, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ప్రతిదీ ఎలివేషన్స్, ప్రతిదీ పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ విధంగా పడింది. ఇంకొక విషయం మనం మాట్లాడుతుంది అవుట్ ఆఫ్ ద టాపిక్ అనమాట. నా చిన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే అనేది జరుపుకుంటాం. కాకపోతే ఈరోజు కూడా చాలామందికి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా తెలియదు అనమాట. యాక్చువల్గా రిపబ్లిక్ డే జరుపుకోవడానికి గల కారణం ఎందుకు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించడానికి కనీసం మన స్కూల్లో కూడా ఏంటంటే జస్ట్ వస్తున్నారు, జెండా వందనం చేస్తున్నారు, చిన్న చాక్లెట్లు ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ యొక్క ఎందుకు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది, ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం అనే విషయం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా బ్రీఫింగ్ కూడా చిన్నపిల్లల్లో కూడా ఇవ్వలేదు. నా చిన్నప్పుడు కూడా ఇవ్వలేదు, ఏదో అలా చెప్పేవారు అంతే. మన తరం అలాగే ఇలాంటి విషయాలు తెలుసుకోలేదు. రానున్న తరాలు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకుంటే బాగుండని నా అభిప్రాయం అనమాట. ఈ వెబ్ సిరీస్తో నాకు అక్కడికి వెళ్ళేటట్టు అనిపించింది అనమాట. అంతలా తెలిసిందనమాట. నాకు చాలా వరకు తెలియదు అసలు ఇంతలా జరిగిందనే విషయం అసలు ఏమాత్రం మనకు తెలియదు. తెలియని విషయాన్ని క్లుప్తంగా చెప్పడం వల్ల ప్రతి ఇండియన్ ఈ వెబ్ సిరీస్ చూడాలి. స్టోరీ ఎలా ఉన్నా పక్కన పెట్టండి. ఇండియన్ హిస్టరీలో ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోవడం, ఆ తర్వాత జరిగిన కాన్ఫ్లిక్ట్, దాన్ని ఎంతలా ఎక్స్ప్లెనేషన్ చేశారంటే ప్రతి ఇండియన్ కూడా తెలియాలనేది నా అభిప్రాయం అనమాట. అందుకని ఈ వెబ్ సిరీస్ చూడమని నేను హితబోధ చేస్తున్నాను. ఓకే, ఈ వెబ్ సిరీస్ నేను ఇస్తున్న రేటింగ్ అయితే ఇవ్వనండి, ఎందుకంటే మంచి రేటింగ్ ఇచ్చినా ఎంత ఇచ్చినా మీరు ఈ వెబ్ సిరీస్ చూడమని నా విన్నపం. ఇండియా చరిత్ర మీరు తెలుసుకుంటారని కోరుకుంటూ ఇక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాను. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.